ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఇంట్రా డే ట్రేడింగ్ అంటారు కదా చాలా మంది, అంటే దీని స్ట్రాటజీ ఏంటి అసలు? మార్నింగ్ అంటే మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది అండ్ 9:20 కల్లా ఫస్ట్ క్యాండిల్ వస్తుంది. అండ్ చాలా మంది అంటే 9:20 తర్వాత ఆ స్ట్రెంత్, మార్కెట్ యొక్క స్ట్రెంత్, ఆ క్యాండిల్లో వచ్చే వాల్యూము, ఆ క్యాండిల్ సైజ్ని చూసేసి మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. కొంతమంది ఒక 50 మినిట్స్ వెయిట్ చేసేసి 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి ఎంటర్ అవుతారు. కొంతమంది 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఎంటర్ అవుతారు. కొంతమంది ఎస్టర్డే హై దాటంగానే ఎంటర్ అవుతారు. ఎస్టర్డే లో కట్ అవ్వగానే అమ్మేస్తుంటారు. ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటారు. మొత్తం గేమ్ని మార్నింగ్ 9:15 నుంచి అండ్ 3:20 లోపే క్లోజ్ చేయాలి ట్రేడ్ని. 3:19 3:20 కల్లా ఆటోమేటిక్గా సిస్టమ్ క్లోజ్ చేద్దాం అనమాట. ఈ క్లోజ్ చేసే ట్రేడింగ్ స్టైల్ని మనం ఇంటర్డే ట్రేడింగ్ స్ట్రాటజీలు అంటాం. ఏదన్నా కావచ్చు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎస్టర్డే హై బ్రేక్అవుట్ అయిన స్టాక్ లిస్ట్ను, ఎస్టర్డే లో బ్రేక్ డౌన్ అయిన స్టాక్ లిస్ట్ను, లేకపోతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బాక్స్ బ్రేక్అవుట్ అవుతుందనో, లేకపోతే ఇంటర్డేలో ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనుకోండి, ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనో, లేకపోతే ఇంటర్డే వాల్యూమ్స్ బాగా అవుతున్నాయి అనుకోండి, వాల్యూమ్స్ అనో, లేకపోతే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుందనో, లేకపోతే గ్యాప్ ఫిల్లింగ్ అవుతుందనో, ఇలా రకరకాల స్ట్రాటజీలు తీసుకుంటారు. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట ట్రేడింగ్ స్ట్రాటజీలు. మీరు ఏం చేసినా సరే ఒకే టెంప్లెట్స్ని అండ్ పదే పదే వాచ్ చేయడం ద్వారా, వందల కొద్ది ట్రేడ్స్ అబ్జర్వేషన్ ద్వారా నెక్స్ట్ మూవ్ మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా పోయే ఛాన్స్ ఎక్కువ ఉందని. మరి ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ప్రైస్ ట్రేడ్ యాక్షన్ వాళ్ళు అయితే మొత్తం ప్యాటర్న్స్ తీసుకుంటారు. కొంతమంది ఇండికేటర్లు వాడతారు, లైక్ 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్, 200 మూవింగ్ యావరేజ్, ఇటుకన్నా పైన ఉంటే కొంటాను, కింద ఉంటే అమ్ముతాను. ఇట్లా అంటే కొంతమంది స్ట్రక్చర్స్ని తీసుకుంటారు. హైయర్ హై హైయర్లో ఉంటే అప్ ట్రెండ్కి వెళ్తాను, లోవర్లో లోవర్ హై ఉంటే డౌన్ ట్రెండ్ తీసుకుంటా పొజిషన్స్ అని చెప్పేసి అలా తీసుకుంటారు. కొంతమంది అచ్చం వాల్యూమ్స్, ఇంకొంతమంది అచ్చం ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ కొంతమంది ఈ ఆప్షన్ మార్కెట్లో అబ్నార్మల్ యాక్టివిటీ జరిగే కౌంటర్ లిస్ట్ కలెక్షన్, ఇట్లా గ్యాప్స్ కావచ్చు, ప్రైస్ మూవ్ కావచ్చు, లేదా మూవింగ్ యావరేజ్ కావచ్చు, లేదా 1 ఇయర్ హై 1 ఇయర్లో ఇలా కావచ్చు, రకరకాల క్లూస్ ఉంటాయి పెట్టేసి వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్కువ పాపులర్ మాత్రం ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అండ్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ 10:30 బ్రేక్అవుట్స్, 2 o'clock బ్రేక్అవుట్స్, ఇలాంటివి బాగా వాడతారు. బ్రేక్అవుట్స్ చాలా పాపులర్ ఇంట్రాడేలో. ఎందుకంటే ఏదైనా స్టాక్ మూవ్ అవ్వాలి అంటే ప్రతి లెవెల్ బ్రేక్ చేసుకుంటూ ముందు పోతా ఉంటుంది అనమాట. అందుకని ఏదైనా బ్రేక్అవుట్ అయిందనుకోండి, స్ట్రెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు. అండ్ మేమైతే ఎక్కువ వాల్యూమ్ ఇన్కార్పొరేట్ చేస్తాము. ఎస్టర్డే హై వాల్యూమ్ ఎక్కువ ఉంటే ట్రేడ్ బిగిన్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కావచ్చు, మీరు ఒకే టెంప్లెట్ని వందల కొద్ది చూస్తే మీకు ఐడియా జనరేట్ అవుతుంది వర్కౌట్ అవుతుందా లేదనేది. ఆ రోజు కనుక వరల్డ్ మార్కెట్స్ బాగా ఉండి నిఫ్టీ బాగుంది అనుకోండి, వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ దాన్ని సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. అంటే ఎన్విరాన్మెంట్లో స్కాన్ చేసేసి ఈ రోజు మన స్ట్రాటజీ పనికి వస్తుందంటే మనం ట్రేడ్ చేయొచ్చు. సపోజ్ లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ బాగాలేదు కాబట్టి ప్రతి బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోద్ది. ఎంత హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినా సరే బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ఫ్రోజన్ ఫుడ్స్ అన్ని బ్రేక్అవుట్ అయినాయి, ఒక్కో 10% దాకా మూవ్ అయింది. నిన్న మొత్తం బ్యాక్ వచ్చేసింది, నిన్న మొత్తం 6-7% మళ్ళీ బ్యాక్ వచ్చింది సింగిల్ డేకే. అంటే అన్ని సస్టైన్ అవ్వవు. ఎందుకు అలా జరుగుతుందంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ బాగలేదు. అందుకని నువ్వు దాన్ని లింక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. అందుకని వరల్డ్ మార్కెట్ బాగుండి, నిఫ్టీ బాగుండి, సెక్టార్ బాగుండి, మన స్టాక్ ఏదైనా ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, అవి ఆ టైంలో బాగుంటాయి. అందుకని ఇంకొక టైంలో ఇది బాగున్నా సరే ఇది వర్కౌట్ కాకపోవచ్చు. అందుకని లాస్ని అర్లీగా కట్ చేయటం అండ్ ప్రాఫిట్ని ఎక్కువ దూరం తీసుకెళ్లేలాగా చూసుకుంటే కనుక ఇంట్రాడే ప్రాఫిటబుల్ అనమాట. సో ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, బిగినర్ కాదు. ఫ్రెషర్ చేయకూడదు. ఈ ఫ్రెషర్స్ అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిందాక మీరు ఏం చేయకూడదు. ఆ టెంప్లెట్ ఎలా వర్కౌట్ అవుతుందో మీరు లైవ్లో కొన్ని ట్రేడ్స్ అబ్జర్వ్ చేయాలి. చేసి అది వర్కౌట్ అవుతుందంటే మీరు చేసుకోవచ్చు. ఏదైనా సరే గేమ్ మొత్తాన్ని వితిన్ ద డేలో క్లోజ్ చేయాలి కాబట్టి టైం లేదు కాబట్టి నీకు మీద టైం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్డేలోకి ఏంటంటే 5 times లివరేజ్ ఇస్తారు మెజారిటీ స్టాక్స్కి. సపోజ్ మన ₹1,00,000 అనుకోండి, మీకు కావాలంటే 5 లక్షల వర్త్ గల స్టాక్స్ మనం తీసుకోవచ్చు అనమాట. లివరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఇంటర్డే చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ మీద టైం ప్రెజర్ ఉంది అంటే ట్రేడ్ ఈ రోజులోపే క్లోజ్ చేయాలా. రెండోది లివరేజ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ట్రేడ్ రాంగ్ అయితే లాస్ ఎక్కువ ఛాన్స్ కూడా ఉంది. ఓకే. అంటే మూడోది మార్కెట్ ఇంటర్డేలో ఎటెన్ షిఫ్ట్ అవ్వచ్చు విత్ ఇన్ ది స్పీడ్ తోటి. ఓకే. కాబట్టి సడన్గా స్పైక్లు జరుగుతున్నా సరే మనకి లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ మూడింటి వల్ల ఎక్కువ మంది లాస్ అవుతుంటారు. అన్నిటికీ మించి హెడేక్ ఏంటంటే బ్రోకరేజ్ ఫీస్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సపోజ్ ట్రేడింగ్ ఛార్జెస్ అంటాం వాటిని మనం ఇచ్చి ట్రేడ్లో మనం చేసామనుకోండి, అండ్ ₹1,00,000 వర్త్ మీరు ఇంటర్డే చేశారనుకోండి, అండ్ బ్రోకర్కి ₹20 దాకా పోతుంది, అండ్ సెబీ వాళ్ళకి ₹10 దాకా పోతుంది, అండ్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఒక ₹20 దాకా పోతుంది, అండ్ స్టేట్ గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ కింద ఒక ₹15 పోతుంది, అండ్ జిఎస్టీ ఒక ₹5 దాకా పోద్ది. మొత్తం మీద ఒక ₹60 దాకా కట్ అవుద్ది నీకు, ఏది బై బటన్ నొక్కితే.
మళ్ళీ ఈవినింగ్ కల్లా సెల్ బటన్ నొక్కాలి కదా, సెల్ బటన్ నొక్కినప్పుడు మీకు 200 దాకా కట్ అవుద్ది, ఎస్ అక్కడ ఎస్టీటీ యాడ్ అవుద్ది అనమాట మళ్ళీ ఈ కాకుండా. అట్లా ఒక 1 lakh వర్త్ నువ్వు ఇంటర్డే బై సెల్ చేస్తే నీకు 250 దాకా ఖర్చు అవుతాయి. నీ ట్రేడ్ కనుక రాంగ్ పోయినా సైడ్ వేకి వెళ్ళినా ఈ డబ్బులు వేస్టే కదా. ఇంకా ఎస్ ఇలాంటి ట్రేడ్స్ మంత్లీ నువ్వు చేసుకుంటూ వెళ్ళావనుకో 21 ట్రేడింగ్ డేస్ నీకు 5% ఖర్చు అవుద్ది. అంటే మీ బిజినెస్ ఎక్స్పెండిచరే పర్ మంత్ వచ్చేసరికి ఇంటర్డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి 5%. అందుకని విన్నింగ్ పర్సెంటేజ్ బాగుంటే తప్ప నీకు గిట్టుబాటు అవ్వదు. ఎస్ మార్కెట్ స్లో అయినా డ్రాప్, నీకు ఆపోజిట్లో డ్రాప్ అయినా సరే లాస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. రోజు అదే పని చేస్తామనుకో సంవత్సరం మొత్తం 60% అచ్చం బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద పోతాయి. ఎస్ ప్లస్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగో ఉంటుంది. అందుకని ఇంటర్డే అందరికి కాదండి, ఇట్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి. అంటే చాలా మంది ఇన్నోసెన్స్ తోటి ఇంటర్డే అంటారు, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చినా బాగుంటుంది. రిస్క్ ఎపిటైజ్ ఎక్కువ ఉంటుందంటారా చాలా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే ఇంకా చాలా మంది అంటే ఆప్షన్ ట్రేడింగ్ లో ఇంటర్డే వెయిన్ చేస్తారు. ఆప్షనే టైం డికే ప్రొడక్ట్స్, వాటి తోడు మనం ఇంటర్డే కలిపామనుకోండి టూ మచ్ డేంజరస్ అనమాట. అంటే కొన్ని ప్రొడక్ట్స్ అంత సూట్ అవ్వవు. అంటే బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ మంత్లీ ఒక 3 to 5% వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలా, రిస్క్ తగ్గించుకొని. ఒకసారి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్డేకి రావాలా. ఇంటర్డేకి ఏంటంటే సాయంత్రం రిజల్ట్ వచ్చేస్తాయి కదా, నువ్వు అటో ఇటో చాలా ఇరిటేషన్ గా ఉంటుంది డబ్బులు లాస్ అవుతుంటే. అండ్ ఎక్కువ మార్కెట్ లోకి రెవెన్యూ ట్రేడింగ్ చేస్తారు కోపంతో, పోయి కొద్ది యావరేజ్ చేయటాలు అవి చేస్తూ ఉంటారండి. అండ్ ఎమోషనల్ చాలా స్ట్రెస్ అనమాట. అండ్ సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటర్డే ట్రేడింగ్ అందరికీ కాదు, అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కే. అంటే మార్కెట్ నీ డైరెక్షన్కి వచ్చినప్పుడు నువ్వు అటాక్ చేయడం తప్పేం లేదు నీ డైరెక్షన్కి వచ్చినప్పుడు. బట్ రోజు అదే పనిగా చేయాలంటే మాత్రం డెఫినెట్గా వెరీ బ్యాడ్ బిజినెస్ అది. కాబట్టి మీకు నచ్చిన రూల్స్ పెట్టుకోండి, లైక్ 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్, ఎస్టర్డే హై బ్రేక్అవుట్, అండ్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్, అండ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైనుండి, RSI కన్నా పైనుండి, అండ్ మాస్టర్ క్యాండిల్ బ్రేక్అవుట్, ఇలా డిఫరెంట్ కండిషన్స్ పెట్టుకొని అవి మ్యాచ్ అవుతున్నప్పుడు ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ వైపు ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ రోజు చేస్తామంటే నో. మార్కెట్ ఎన్వైరన్మెంట్ నీకు ఫేవర్గా ఉంటేనే చేయాలి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.